ఇక సిద్దిపేటలో మీ అందరు తెలుసు ప్రతిపక్షము, ప్రధాన పక్షము, అధికార పక్షము, ఈ పక్షము, ఆ పక్షం అనుకుంటే అన్ని పక్షాలు ఒక పక్షికి సంబంధించినవి. ఒక దాన్ని ఏమంటారు రాబందుకు సంబంధించినవి అన్ని ఉంటాయి. రాబందుకు రెక్కలలో ఎన్ని ఈకలు ఉంటాయో గసండి అన్ని సంఘాలు పెట్టుకుంటాయని గట్ల నడిపిస్తాడు వ్యవస్థ. ఇక్కడ ఒకటి ఈ వార్త కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది మీకు. చలో హౌసింగ్ బోర్డ్ అట 59 జీవోతో ఎంతమంది పేద ఎస్సీ వర్గాల భూములను కబ్జా చేసి అమ్ముకున్న వ్యక్తి ఇంటి ముట్టడికి మేము సై అంటారు కొంతమంది నాయకులు. 2015 వరకు నీ ఆస్తులు ఎంత, 2026లో నీ ఆస్తులు ఎంత, ఎట్లా సంపాదించినావో ప్రజలకు చెప్పనే ఒక పోస్టర్ తయారు చేశారు. ఒక కొండంత రెడ్డి ఇంటి చుట్టూ అన్నట్టు ఒక వాస్తవానికి. మరి ఆ కొండంత రెడ్డిని శుద్ధపూస అంటలేము మనం. ఆ కొండంత రెడ్డి అనకొండ లెక్క మస్కరే మింగిడు. ఆ కొండంత రెడ్డి పక్కపోటి ఇంకొక పెద్ద మనిషి ఉంటాడు. సో ఈ రెండు ప్రధాన శాలతీలు బాగానే ఇల్లు కట్టుకున్నారు, బాగానే సంపాదించుకున్నారు. అయితే మరి ఈ చుట్టూన్న కొంతమంది ఆ సంఘాలలో ఎందుకు ఈ పోస్టర్ రెడీ చేసి వదిలిపెట్టారు? డైరెక్ట్ ఎందుకు ఇంటి ముట్టడియ్యారు? లేకపోతే ఈ పోస్టర్ మీద ఆ వ్యక్తి పేరు ఎందుకు రాయరు? ఎందుకు రాయంటే ఒక దందా, భయపట్టియాలి, తగ్గించాలి, వాయిస్ తగ్గించాలి, మనిషి తొక్కియాలి, లేకపోతే 4 రూపాయలు వసూలు చేసుకోవాలి. మరి ఇదంతా చేసేవాళ్ళు ఎవరు? మళ్ళీ వాళ్ళే, వేరే గ్యాంగ్ ఎవరు కాదు. సిద్దిపేట అంతా ఎట్లా అయిపోయింది అంటే ఇది ఒక పెద్ద ఇది మూట అయిపోయింది. ఈయన తయారు చేసిన వర్గాలు ఎక్కువైపోయినాయి. అంటే వీళ్ళు కబ్జా చేయని జాగా లేదు, వీళ్ళ నాయకులు వీళ్ళ కార్యకర్తలు లేని సంఘాలు లేవు. ఇట్లా అయిపోయి ఏమైపోయిందంటే ఇప్పుడు వీళ్ళు ఎవరి దగ్గర చూసుకోవాలి? ఇట్లా సిద్దిపేట మొత్తం ఇట్లా నిండిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఎవరి దగ్గర చూసుకోవాలి? సిద్దిపేట దాటిపోతే ఉరికిచ్చి కొడతారు. చైర్మన్ అయినా సరే ఇంకెవరైనా సరే. చూసి గతంలో ఎన్నికలలో పైసలు పట్టుకొని అయితే ఉరికిపించారు అందరినీ. వీళ్ళు పప్పులేం ఉడికే బయటకు పోతే వీళ్ళని దేగటోడు కూడా లేడు ఈ సిద్దిపేటలో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని. ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద వాడి దోసుకోవాలి? మళ్ళీ వీని వీడి అనుకోవాలి, వీని వీడి అనుకోవాలి, వీని వీడి అనాలి, వీని వీడి దోసుకోవాలి, వీని వీడి దోసుకోవాలి. కబ్జాలు చేసుకోవడానికి జాగ్రత్త కూడా మిగిలి ఆఖరికి. కబ్జాలు చేసిన వాడి మీద వీడు పడాలి, వీని మీద వాడు పడాలి. ఇట్లా ఒకరి మీద ఒకరు పడితే అనుకునే పరిస్థితి వచ్చింది తప్పితే పెద్ద లేదు. ఇక్కడ మళ్ళా ఈ పెద్ద శాల్తి వాళ్ళ పెద్ద నాయకుడే కావాలని వీళ్ళని తొక్కేయడానికి కూడా కొంత ప్రయత్నాలు చేస్తాడు. అవసరం ఉన్నంతసేపు వాడుకుంటాడు. వీళ్ళు అవసరం లేదు ఇక భారం ఎక్కువైతుంది అన్నప్పుడు కట్ చేసి పడేస్తాడు. ఓడ దాటదాకా ఓడ మల్లన్నా, ఓడ దాటినాక బోడి మల్లన్నా అనే సామెత ఎవరికైనా సూట్ అవుతుంది అంటే హరీష్ రావుకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. సో అదేదో సినిమాల శ్రీకాంత్ సినిమాల ఆయన ఎవరు జయప్రకాష్ నారాయణ ఆయన పేరు ఏం పేరు యాక్టర్ ఉంటాడు. మొత్తం రాజకీయాలు ఆయన ఎమ్మెల్యే దాకా వాడు ఎదిగేదాకా వీళ్ళు మాట్లాడుతూ శ్రీకాంత్ తర్వాత పూడిచేయమని చెప్పేస్తాను నాయకుడికి. అట్లనే వీళ్ళంతా హరీష్ రావు ఎదుగుదల కోసం పనిచేసిన వాళ్ళే. ఇప్పుడు ఆ పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి, మళ్ళీ కొత్త బ్యాచ్ ని మెయింటైన్ చేయాలి. కాబట్టి ఈ బ్యాచ్ తోటే ఆ బ్యాచ్ దొక్కించే ప్రయత్నం చేస్తుంది. సిద్దిపేటలో ఉన్నటువంటి బడా నాయకులకు ఆ 4 పిల్లర్స్ అనుకుంటారా? మీకు ఎవరికి వాడే నేను 5th పిల్లర్, నేను 6th పిల్లర్, నేను కూడా 1 ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అనుకునే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండుర్రి. మీ అందరి పని కథం పెట్టే పనిలో మీ పెద్ద సార్ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ నేలమట్టం చేసేస్తాడు. ఆయనే పేరుతోటి ఆయన పునాదుల మీద ఎన్నైతే పిల్లలు వేసుకుర్రో, ఎన్నైతే బంగాలు కట్టుకుర్రో అన్ని కుప్పగూలి పోతున్నాయి. ఆ దట్టు మీ వర్గమే, మీ నాయకులే, మీ కథా కార్యక్రమే, మీ కార్యకర్తలే. ఆ 4-5 పిల్లలు మొత్తం కూడా కూలిపోయే పరిస్థితి సిద్దిపేటలకు వచ్చింది. ఎందుకంటే ఇక ఓడిపోతున్నామని తెలిసినప్పుడు, వాళ్ళ వల్ల వ్యతిరేకత ఉందని తెలిసినప్పుడు, ఇక వాళ్ళ వల్ల ప్రయోజనం లేదని తెలుసుకున్నప్పుడు వాళ్ళని పండబెట్టేస్తాడు ఆ పెద్ద మనిషి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి 59 జీవో హౌసింగ్ బోర్డ్ అనగా అందరు తెలుసు. మరి ఆ కొండంత నాయకుల పని అవుతుందా, పక్కముంటున్న నాయకుల పని అవుతుందా? వాళ్ళకి వాళ్ళే అదేదో సినిమా మన ఎవరో గోపిచంద్ సినిమాలో 2 విలన్లను రెచ్చగొట్టి తీసుకొచ్చి ఓల్గోలు ఓడ్చుకుంటట్టు చేస్తారు చూడు. సేమ్ ఈ పెద్ద మనిషికి అట్లా చేస్తాడు. వాళ్ళు పొడుచుకొని సచ్చికట్టి చేస్తాడు. అది మాత్రం కన్ఫర్మ్. సిద్దిపేట నాయకులారా పారా హుషార్. అందరికి మీరే చైర్మన్, నువ్వే చైర్మన్, నువ్వే చైర్మన్ ఒక 10 మందికి చెప్పుకుంటాడు. ఇప్పటికే ఎవరి వాళ్ళు బట్టలు చెప్పుకొని నేను చైర్మన్ అనుకుంటారు. ఏం జరిగేదో ఆ భగవంతుడికి రిక.